ఈ ఎగ్జామ్స్ టైంలో చాలా మంది హర్రీబరీగా ఉండేసి ఎలా అటెంప్ట్ చేయాలి అన్న విషయాన్నే మర్చిపోయారు. నేను చెప్పినట్టు మీరు ఎగ్జామ్ ని అటెంప్ట్ చేస్తే చాలా వరకు మంచి రిజల్ట్స్ ని చూసే అవకాశం ఉంది. ఫస్ట్ 10 pages ఆఫ్ ఎగ్జామ్ పేపర్ అనేది చాలా మార్క్ తెస్తుంది కరెక్షన్ చేసేవాడి దృష్టిలో. మీరు ఎంత బాగా రాశారు అనే దాన్ని బట్టి ఇంప్రెషన్ ని కొట్టేయచ్చు. ఈ వీడియోలో ఇలాంటి చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ని అండ్ అలానే వరస్ట్ కేసులో ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఇలా చాలా రకాల టిప్స్ ని మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. సో వీడియో అనేది ఒక 4 to 5 minutes లోపే ఉండడానికి ట్రై చేస్తాను. వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫైనల్గా ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చాను మీకోసం. లెర్న్ గిగ్స్ ప్రీమియంని ఫ్రీగా పొందండి. దానికి మీరు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ వీడియోస్ చూడండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చూపించండి. ఒక ఎగ్జామ్ కోసం మీరు ఎంత ప్రిపేర్ అయినా ఆ అటెంప్ట్ అనేది సాలిడ్ గా లేకపోతే స్కోరింగ్ కి చాలా కష్టం. అది JNQలో అయితే ఇంపాసిబుల్. ఇప్పుడు మంచి అటెంప్ట్ ఎలా ఇవ్వాలి అని ఎవ్వరూ వీడియోస్ అయితే చేయట్లేదు, కనీసం ఎవరు చెప్పట్లేదు కూడా. నేను ఈరోజు మీకు ఎలా ఒక మంచి అటెంప్ట్ ఇవ్వాలో చెప్తా. ఫస్ట్ థింగ్, మీ ఎగ్జామ్ పేపర్ లో ఫస్ట్ 10 pages చాలా బాగా రాయాలి విత్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్సో డయాగ్రామ్స్, టాపిక్స్, పాయింట్స్ ఇంకా మొత్తం ఇంక్లూడ్ చేసి నీట్ గా ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ 10 pages అనేది వాళ్ళు కొంచెం స్లోగా చూస్తారు కాబట్టి కరెక్షన్ చేసేటప్పుడు ఇంప్రెషన్ కొట్టేయచ్చు. ఆ నెక్స్ట్ రిమైనింగ్ పేజెస్ అన్ని మీరు డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలి. ఇలా రాయడం వల్ల పాసింగ్ కి పక్కన పెట్టేస్తే స్కోరింగ్ కి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా రాస్తే మీకు మంచిగా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అదే కాకుండా బోర్డర్స్ ఒకటి, డయాగ్రామ్స్ ఒకటి, ఇంకా బ్లాక్ డయాగ్రామ్స్ ఒకటి, టేబుల్స్, ఇలా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మీరు చేసుకొని ఎగ్జామ్ పేపర్ లో పెట్టినట్లయితే ఈజీగా స్కోరింగ్ కి చూడడానికి కూడా బాగుంటాయి కాబట్టి స్కోరింగ్ ఎక్కువ వస్తుంది. మన ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఇంత టార్గెట్ అని ఉంటుంది పర్ డేకి. సో వాళ్ళు ఏంటంటే చాలా హర్రీబరీగా కరెక్షన్ చేసుకుంటూ పోతారు. సో వాళ్ళు ఏం చూస్తారు, మాక్సిమం ఫస్ట్ 10 pages ఎలా ఉన్నాయి, డయాగ్రామ్స్ ఎట్లా వేసాడు, అక్కడక్కడ వాళ్ళు ఏంటంటే స్కాన్ చేసినప్పుడు కొన్ని ట్యాగ్స్ కనపడాలి, ఐ మీన్ వర్డ్స్. ఆ వర్డ్స్ అనేది వాళ్ళు బాగా గుర్తుంటుంది కాబట్టి ఆ వర్డ్స్ని చూసుకుంటూ పోతారు. సో అలా మీరు ఏంటంటే ఫస్ట్ 10 pages బాగా రాసిన తర్వాత డిసెండింగ్ ఆర్డర్లో వెళ్ళేటప్పుడు మీకు రాని క్వశ్చన్ని ఎలా అటెంప్ట్ చేస్తారంటే అక్కడక్కడ వర్డ్స్ వాడండి, ఆ సబ్జెక్ట్ వర్డ్స్ లైక్ చాలా ఉంటాయి కదా లోపల మీరు చదువుతారు. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఆపరేటింగ్ సిస్టంలో చాలా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లో ఒక 4-5 బాగా గుర్తుపెట్టుకుని అవి ప్రతి 3 lines ఒకసారైనా రిపీట్ అయ్యేటట్టు మీరు రాస్తూ ఉంటే మీకు రాకపోయినా ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. ఇలాంటి ట్రిక్స్ కూడా తెలుసుకుని అటెంప్ట్ అనేది సాలిడ్గా ఇవ్వండి. ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోవాలి అనుకుంటే లెర్న్ గిగ్స్ని వెంటనే ఫాలో అవ్వండి. అలానే మన Instagram, YouTube 2 ఫాలో అవ్వండి, మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి.